ఇది ఒక అచీవ్మెంట్ కింద ఫీల్ అయ్యింది. అది మాత్రం ట్రూ. హానెస్ట్గా చెప్పేది ఏంటంటే నిజంగా నా నా మెగాస్టార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఉండడు, ఉన్నా కూడా వేరే ఇప్పుడు మన సద్ద ఐడియా అని పాపం డాడీ తనకి రావాలంది, నాతో ఫోన్ లో మాట్లాడు, అది ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తాను అన్నాడు. అవును. కానీ షూటింగ్ లో పాపం బిజీగా ఉన్న వల్ల అయిపోయాడు. ఇవన్నీ నేను కూడా పిఆర్ చేశా. అక్కడ చేస్తే ఆయన సత్యతో మైక్ లో మాట్లాడి ఏంటండి కాదు ఇప్పుడు నేను చెప్పబోతున్న షూటింగ్ లో ఇరుక్కున్నా ఎవరు చెప్తారు? పైగా నేను కూడా ఫేక్ గా కాదు, ముందు రోజు రాత్రి ఆయన వస్తారు నెక్స్ట్ డే అంటే మీ ఇద్దరం కూర్చుని చాలా ఎక్సైట్ అయ్యి ఇలా చేద్దాం ఇలా మాట్లాడదాం అన్నీ అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దానికి కుదరలేదు. దీనికి కూడా ఎందుకంటే పిఆర్ ఎందుకని అంటున్నా, వీడు ఒకసారి చరణ్ అన్నయ్యతో ఎక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాడు, నాకు ఆడు పెట్టాడు, చాలా బాగుందిరా ఇది షేర్ చేసి, నాకు అకౌంట్ లేదు కదరా అన్నాడు. అమాయకత్వం ఇరిగించో. ఫేక్ అకౌంట్ ఉంది, ఫేక్ ఉంది. ఎక్స్ప్లోర్ ఓపెన్ చేస్తే నేను పెట్టానన్న, నేను నా దాంట్లో పోస్ట్ చేసి అరే నీకు ఎలా నువ్వు పెట్టలేవు కదరా నాకు హ్యాపీ అనిపించిందిరా అంటే పెట్టాడా? నేను పెట్టానండి, అది పెట్టాడు. నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఉంది నీకు? ఐదండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ రోజు బట్టబయలు అన్ని కాదు, వాడి పేరు మీద లేదన్న. ఉంది యాక్చువల్లీ. అది పట్టిస్తాను, చచ్చిపోతున్నాను అన్ని ట్యాగులు చేయలేక నేను ఇతర పేర్లన్నింటికి.